ఏ విధంగా మీ నిధుల్ని డైవర్ట్ చేశారు, మీ సంబంధం లేకోకుండా అకౌంట్ నుంచి ఏ విధంగా తరలించేశారు ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ 20 నెలల కాలంలో అదే సర్పంచులు నేను కోరుతా ఉన్నాను, ఏ విధంగా మీకు నిధులు అందుబాటులో ఉండినాయి, మీ పంచాయతీల పరిధిలో ఖర్చు చేయడానికి ఒకసారి ఆలోచించమని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈరోజు 9.5 లక్షల కోట్లు అంటే ఏదో చెప్తారు, లేదు 4 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉండింది మాది, వైసీపీ మన కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెబుతుందని చెప్పేసి ప్రజల్ని మభ్య పెడతానికి ఒకటే పాలసీ. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఈ 5 సంవత్సరాలు అధికారానికి దూరం అయిపోయి అబద్ధాలను ప్రచారం చేయటానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పు 2019-24 మధ్యలో 4,38,278 కోట్లు అని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కార్పొరేషన్ డెప్ట్లు 2,48,000 కోట్లు అని చెప్పేసి మనం చేస్తాను. అవుట్ స్టాండింగ్ డ్యూస్ కాంట్రాక్టర్లు కానీ, వెండర్స్కి కానీ, సరఫరాదారులకు కానీ 1,13,000 కోట్లు అని చెప్పేసి మనం చేస్తాను. ఆఖరికి ఎంప్లాయీస్కి కూడా దాదాపు 22,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి మనం చేస్తాను. ఇటువంటివన్నీ కూడా సివిల్ సప్లైస్. రైతులకు కూడా ఎగ్గొట్టేశారు. రైతు అనేవాడు సంవత్సరం మొత్తం కష్టపడితే కనీసం ఎకరానికి ఒక 10,000 రూపాయలు కూడా లాభం రాదు. అటువంటి రైతు దగ్గర ధాన్యం కొని ఎంత బాధ్యతారహితంగా ఆ ప్రభుత్వం పనిచేస్తుందంటే, అంటే కాంట్రాక్టర్ కొన్ని కోట్లు టర్న్ ఓవర్ చేస్తాడు, లేదా కొన్ని లక్షలు టర్న్ ఓవర్ చేస్తాడు, బ్యాంకుల అప్పులో ఏదో ఆర్థికంగా వారికి యాక్సెస్ ఉంటుంది. కానీ రైతు అనేవాడు ఎకరం రైతు ఒక 35 బస్తాలు పండితే ఒక 56,000 ధాన్యం అమ్మితే వచ్చే డబ్బుల్లో దాదాపు 40,000-45,000 రూపాయలు ఎరువులకు కానీ, కూలీలకు కానీ, ట్రాక్టర్లకు కానీ, పురుగు మందులకు కానీ వాడతారనే విషయం తెలియని జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతారహితంగా రైతులకి అప్పు పెట్టేలేడు 1,600 కోట్ల రూపాయలు అని చెప్పేసి మనం చేస్తామని నేను 21 రోజుల్లో మేము డబ్బు ఇస్తాము, ప్రతి గింజ కొంటామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల వరకు కూడా రైతులకి డబ్బులు చెల్లించలేదంటే ఎటువంటి పరిపాలన ఆ రోజు జరిగిందో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. మరి ఈ ప్రభుత్వం 9,74,00,000 కోట్లని వారసత్వంగా వచ్చిన అప్పులు నెత్తి మీద వేసుకుంటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకి, వడ్డీలకి 71,881 కోట్లని ప్రతి సంవత్సరం కూడా చెల్లించాలి. వారు చేసిన అప్పులు అసల్ని, అదేవిధంగా అప్పుల మీద వడ్డీని కలిపితే 71,881 కోట్ల రూపాయలని చెల్లించాలని చెప్పేసి మనం చేస్తామని నేను. అదేవిధంగా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటే చేశారు, కానీ రాష్ట్ర ఆదాయం ఏ విధంగా ఉండాలి అనే దాని మీద మాత్రం దృష్టి పెట్టల. ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టుని నాశనం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగానికి ఆదాయం వచ్చేదో ఒకసారి ఆలోచించేయాలి. అమరావతి రాజధాని పూర్తయితే ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అదేవిధంగా చింతలపూడి లాంటి ప్రాజెక్టు కానివ్వండి, వెలిగొండ లాంటి ప్రాజెక్టులు కానివ్వండి పూర్తి చేస్తే ఆయా ప్రాంతాల రైతులు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆదాయం పెరిగేదో, ఆ పంటలన్నీ, ఆ భూములన్నీ కూడా సస్యశ్యామలం ఏ విధంగా అయ్యేదో ఒకసారి ఆలోచించేయాలి. వైసీపీ ఏదైతే మేము ఇచ్చాము ఇన్ని వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి ఘనంగా చెప్పుకుంటున్నారో, మీరిచ్చిన దానికంటే కూడా ఎక్కువ ఘనంగా ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటమే కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి పోలవరం ప్రాజెక్ట్ని వచ్చే సంవత్సరం జూన్ జూలై కల్లా పూర్తి చేసి కాలువల్లో రైట్ ఎడం కాలువ, కుడి కాలువల్లో కూడా నీరు ప్రవహింపజేస్తామని చెప్పేసి మనం చేస్తాను. 2028-29 కల్లా అమరావతిని పూర్తి చేసి ఈ రాష్ట్ర ప్రజలకు ఒక గర్వకారణమైన ప్రాజెక్టును అందిస్తామని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వం రాష్ట్ర ఆదాయాన్ని అయితే వదిలేసింది, కానీ తమ ఆదాయానికి మాత్రం ఎక్కడ డోకా లేకుండా చేసుకుందని చెప్పేసి మనం చేస్తాను. భారతీయ సిమెంట్స్, ఏ ప్రభుత్వం అయినా సరే సిమెంట్ మ్యానుఫ్యాక్చర్స్ యొక్క కెపాసిటీని బట్టి
ఎలకేషన్ కూడా చేస్తారు, కొనుగోలు కూడా నిర్ణయిస్తారు. 1,00,000 టన్నులు ఉంటే 2,00,000 టన్నులు ఉన్నోడి దగ్గర ఎంత కొనాలి, 1,00,000 టన్నులు ఉన్న ఫ్యాక్టరీ దగ్గర ఎంత కొనాలని ఒక స్ట్రక్చరల్గా కొంటారు. కానీ వీరి కెపాసిటీకి 3 రెట్లు, దీనికంటే కూడా ఎంతో పెద్ద కంపెనీస్ అయినా ఎల్ఎన్టీ కానివ్వండి, లేకపోతే ఇండియా సిమెంట్స్ కానివ్వండి, వాటి నుంచి తక్కువ కొని తక్కువ కెపాసిటీ మ్యానుఫ్యాక్చరింగ్ భారతీయ సిమెంట్ నుంచి మాత్రం ఎక్కువ క్వాంటిటీ కొనేసింది. మళ్ళీ అన్ని సిమెంట్ ఫ్యాక్టరీ కంటే కూడా ₹3 అదనంగా ఇచ్చి 3.5 లక్షల టన్నులు 165 కోట్ల రూపాయలు భారాన్ని మోపారు ఈ రాష్ట్రం మీద అని చెప్పేసి మనం చేస్తాను. మనకు తెలుసు ఈనాడు, జ్యోతి, ఇంకా చాలా పేపర్స్ ఉన్నాయి, గత దశాబ్దాల నుంచి వస్తున్నాయి. వాటన్నిటినీ పక్కన పెట్టేసి మనస్సాక్షి లేని సాక్షికి మాత్రం 400 కోట్ల రూపాయలని చెల్లించారు. పేమెంట్స్ కూడా వెంటనే ఎప్పుడే. మళ్ళీ ఈనాడు లాంటి, జ్యోతి లాంటి కంపెనీలకు మాత్రం పేమెంట్లు లేవు, ఆర్డర్స్ లేదు, అది పక్కన పెట్టండి. ఈ 400 కోట్లు ఆర్డర్స్ ప్రభుత్వం నుంచి ఇవ్వడమే కాకుండా ఒక జీవో ఇచ్చి 200 కోట్ల విలువ చేసే పేపర్స్ని, సాక్షి పేపర్ని, డైలీ పేపర్ని వాలంటీర్సు, అదేవిధంగా సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీసు కంపల్సరీగా కొనాలని చెప్పేసి నిబంధన పెట్టి వారి ఆదాయాన్ని మాత్రం ఎక్కడా విస్మరించలేదు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా అది మాత్రం బాగానే చేశారని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని 2 కళ్ళలాగా చూసి, ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు సస్టైన్ అవ్వాలి. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏదో ఒక రోజున ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తుందని చెప్పేసి సడన్గా పేదవాళ్ళ మీద పిడుగులాగా వేయకూడదు. ఈ సంక్షేమ కార్యక్రమాలని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలంటే ఇంకో పక్కన రాష్ట్ర ఆదాయాన్ని కూడా ఏ విధంగా పెంచాలనే ఆలోచన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఉంటుందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఆ బాధ్యతతోనే ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు పెట్టుబడులు, ఆదాయం, అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఉద్యోగ అవకాశాలు, మన టీచర్స్ ఉద్యోగాలు 647 కానివ్వండి, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు కానివ్వండి, ఎక్కడికక్కడ ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా సాఫ్ట్వేరు, ఐటీ, అదేవిధంగా డేటా సెంటర్స్, వీరందరికీ కూడా ఉద్యోగాలు రావాలి. ఫుడ్ ప్రాసెసింగ్, ఇంకా అనేక రంగాల్లో ఇండస్ట్రీస్ కూడా డెవలప్ చేస్తుంది. తద్వారా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు లభిస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ అబద్ధాల పట్ల మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఏ విధంగా గత 5 సంవత్సరాలు 2019-24 మధ్యలో కేవలం బటన్ ఒక్కటే కార్యక్రమంగా పెట్టుకున్న ప్రభుత్వం ఏ విధంగా చేసింది, దాని మూలంగా రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది. ఈరోజు వాటికంటే మెరుగైన సంక్షేమ కార్యక్రమాలని కొన్ని లక్ష్యాలతో మన పిల్లల భవిష్యత్తు కోసం, మన పిల్లలకి మంచి ఉద్యోగాలు, గౌరవప్రదమైన ఉద్యోగాలు రావాలి. ఒకప్పుడు ఎస్సీస్లో, బీసీస్లో, ఎస్టీ, మైనార్టీలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువగా ఉండేవాళ్ళు నాకంటే ముందు జనరేషన్లో. కానీ ఈరోజు ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్, ఎస్సీ కానివ్వండి, బీసీ కానివ్వండి, మైనార్టీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంజనీరో, ఒక గ్రాడ్యుయేటో ఉంటున్నారు. సో వారందరికీ ఉద్యోగావకాశాలు కల్పించాలి. అధిక ఆదాయం ఉన్నవాళ్ళు, లేకపోతే అగ్రవర్ణాల పిల్లలు ఏదో ఒక రూపంలో, ఏదో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తోనో, లేకపోతే వారికి ఉన్న సంబంధాలతోనో, లేకపోతే వారి బంధువులు ఉన్న ఫ్యాక్టరీలోనో ఉద్యోగావకాశాలు సంపాదించుకోగలరేమో. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం ఇచ్చే చేతితోనే ఉద్యోగావకాశాలు సంపాదించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం.